అవకాశాన్ని ఇచ్చిన ముందుగా నా యొక్క దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన ఈ యొక్క కుటుంబానికి కూడా నా యొక్క దేవుడి పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదికపై ఉన్న మరి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేసుకుంటున్నానండి. ఒక మాట మనం చదువుకొని కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, అలాగే 23వ వచనం ఒకసారి నాకు చదివి వినిపించాలని ప్రభు పేట కోరుతున్నాను. 23 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క ఫిలిప్పీయులు రాసిన పత్రికలో మరి చక్కటి వాక్యాన్ని మనకు బయలుపరిచిన విధంగా అయితే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటేనండి, మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి వానికి కూడా మరణం అన్నది సంభవిస్తుంది. అవునా కాదండి? కూర్చున్న మీ దగ్గర నుంచి నిల్చొని మాట్లాడుతున్న నా వరకు కూడా ఏంటంటే మరణము సంభవిస్తుంది. అయితే ఒక కవి ఇలా అంటాడు, ఏమన్నాడంటేనండి, కన్ను తెరిస్తే జననము, కన్ను మూస్తే మరణం అని ఒక కవి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదిగే ఉంటుంది కదండి, కనురెప్ప పాటేరా ఈ జీవితం, చాలా స్వల్పమైనది ఈ యొక్క మానవ జీవితం. నిజంగా కూడా ఈ యొక్క కవి చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉన్నదండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏం జరుగుద్ది అంటేనండి, పిలుపు వస్తుంది. ఖచ్చితంగా పిలుపు రాదని అనుకోవడానికి ఎవరం కూడా మనము సమర్థించకూడదండి. ప్రతి ఒక్కరికి అన్నది కూడా ఏంటంటే పిలుపు రావడము సహజమే. వారు ఎంతటి వారైనా, వారు ఎంత ఆస్తుపరులైనా, వారికి ఎన్ని అంతస్తులు ఉన్నా, వారికి ఎంత ధనమున్నా, ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంటే మరణం అన్నది ఖచ్చితంగా సంభవిస్తుంది. అయితే ఇక్కడ మానవుడికి మనం చూసుకున్నట్లయితే 3 పిలుపులు ఉంటాయంటే అండి. ఆ యొక్క 3 పిలుపులు ఏంటంటేనండి, మొదటిగా మనం చూసుకున్నట్లయితే పాపంలో నుండి పరిశుద్ధతలోనికి. దేని నుంచి అండి? పాపంలో నుండి పరిశుద్ధతలోనికి రావడం. అలాగే రెండోది చూస్తే పరిశుద్ధతలోంచి పరిచర్యలోనికి రావడం. ఈ యొక్క రెండవదిగా చూస్తే ఈ యొక్క పరిశుద్ధతలోంచి పరిచర్యలోనికి రావడం అంటే ఏంటంటే అది ఒక సేవా పరిచర్య. అవునా కాదండి? మనము ఇక్కడ చెప్పుకున్నట్టు కాదు, కానీ మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, చాలా లోతుగా ఆలోచన చేస్తే, అటు విధంగానే ఎలాగైతే మనము క్రీస్తుని నమ్ముకోనక ముందు, దేవుని ఎరగక ముందు, నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క రక్షణ భాగ్యము